హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? డిస్ప్లే అయ్యే వీడియో మీరు చాలా రోజుల కిందటే చూసి ఉంటారు. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో ముత్యాలమ్మ పండుగ చేసినాం. ఎలా చేసామనేది పార్ట్స్ లాగా చూపిస్తాను మీకు. మేమైతే మొత్తం 3 days చేసాము ఈ పండుగ. ఫస్ట్ డే వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకునేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయితే ఊర్లో దేవత ఊరేగింపు స్టార్ట్ అయింది. అక్కడ మనం ఏం చేయాలంటే మన ఇంటి నుంచి ఎండు బిందె నీళ్ళు, నివాళ్ళు అండ్ కొబ్బరికాయ తీసుకెళ్ళి అక్కడ కొట్టాలి. ఇదైతే నెక్స్ట్ డే ఆఫ్ దేవత ఊరేగింపు, అంటే సెకండ్ డే. మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరం రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడైతే తోరణాలు కడుతున్నారు అండ్ పూజారి ఏమో అందరికీ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఊర్లో వాళ్ళు అందరూ తొందరగా రావాలి, పూజ స్టార్ట్ చేయాలి అని. ఇక్కడైతే పూజకు అన్నీ రెడీ చేసినారు. ఇప్పుడు గుడికి తోరణాలు కడుతున్నారు. ఇక్కడ చూడండి, పూజ దగ్గరికి వచ్చిన వాళ్ళైతే ఇలా కూర్చున్నారు. పెళ్ళైన వాళ్ళు, దంపతులు అంటారు కదా, అలా. ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది, చూడండి. ఇంటి పేరు సూర్యారపు నాగయ్య నామదేశ్య ధర్మవత్య నాగమనామదేవత్య శ్రావణమ్మానం గోత్రం లక్షలు తీసుకోండి. నేను తెలుసుకున్నా 3 గింజలు వాతం చూడండి. 6 లక్షలు మగవాళ్ళే వాతం చూడండి. మీ భార్య అనుకో ఈ మధ్య పూజలో అయితే సమ్ టిప్స్ చూసారుగా. ఇక్కడైతే పూజారి హారతి ఇస్తున్నారు. గజానన భగవానికి ఇక్కడైతే పూజారి తను చెప్తూ ఇంకా వచ్చిన వాళ్ళతో అనిపిస్తున్నారు, చూడండి. సర్వం శ్రీ సూర్య సమప్రభ నిర్విఘ్నం అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. గణపతి వద్ద పూజ అయితే చూసారుగా. ఇప్పుడైతే అందరూ దేవతకి నిండుగున్న బిందెతో నీళ్ళు పోస్తున్నారు, మీరే చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ హోమం స్టార్ట్ అయింది. పాపం అందరి కళ్ళలోకి అయితే పొగ వెళ్ళింది. కరెక్ట్ హోమం టైంకే ఫుల్ గాలి వచ్చింది. చూడండి, హోమం చేస్తున్నారు. హోమంతో మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోని ఇంత ఓపిక్గా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.